దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము హోషేయ 6:6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి, దేవుడు మానవుల నుండి బలియాగములను కోరుకుంటారని, దహన బలులే ఆయనకిష్టమైనవని చెప్పి మానవులు దేవునికి విస్తారమైనటువంటి బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. దహన బలుల చేత అలాగే బలియాగముల చేత దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నారు. అయితే ప్రభు మాత్రము దహన బలులు బలియాగములు నేను ఎంత మాత్రము కోరుకోవటం లేదు, విరిగి నలిగిన మనస్సునే నేను కోరుకుంటున్నాను అంటున్నారు. అంటే సత్యమును కనికరమును కలిగి నడుచుకోవాలని, దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలని, ఇదే నాకు ఇష్టమని ప్రభు ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగి చేతండి. అయ్యా ప్రభా, సత్యము కలిగి కనికరము కలిగి నీ గురించిన జ్ఞానాన్ని కలిగి వారి జీవితకాలం అంతా జీవించడానికి సహాయం చేతండి. వ్యర్థమైన విషయాలన్నిటి నుంచి నీ బిడ్డలు విడిపించండి. ఇదిగో దేవా, నీ వైపు తిరిగి ఏ విషయాలైతే ప్రార్థిస్తున్నారో నాయన, ఆ ప్రార్థనకు జవాబు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. కలవరంతో, భయంతో, ఆందోళనతో, రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో ఎవరైతే సతమతమవుతున్నారో ఈ సమయమందు అయ్యా, నీ బలమైన హస్తము వారి మీద చాపి వారిని బలహీనతల్లో నుంచి విడిపించండి. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి దేవా. ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, సంతోషం వారి గృహాల్లో వారిలో దాయిచేయండి ప్రభా. ఈ దినమంతా తోడుగా ఉండండి. సాతానందకారి విరోధ చీకటి శక్తిని బిడ్డలకు దూరపరచండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారి చదువులు, ఉద్యోగాల్లో, ఆరోగ్యాల్లో, జాబులు, వ్యాపారాలు, అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని అయ్యా సమస్త భారం నీకు అప్పగించుకుంటూ ఈ దినమంతా నీ బిడ్డలకి నీ సన్నిధిని బహు బలంగా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.